శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. క్రితం వీడియోలో రెండో నెంబరు ఎక్కువ సార్లు వచ్చినట్టయితే వారి లోపల ఏ లక్షణాలు ఉంటాయనేది మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు రెండో నెంబర్ అనేది ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో మిస్ అయినప్పుడు వారు ఏం చేయాలి? రెండో నెంబర్ యొక్క బ్లెస్సింగ్స్ వాళ్ళకి కావాలి అంటే వారికి రెండో నెంబర్ సంబంధించినటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్స్ కావాలంటే వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనేది మనము ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ రెండో నెంబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్ లో మిస్ అయినా అసలు లేదు. రెండో నెంబర్ అనేది వాళ్ళకు పూర్తిగా అసలు ఇక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్ లో బర్త్ నెంబర్ లో కానీ డెస్టినీ నెంబర్ లో కానీ డేట్ ఆఫ్ బర్త్ లో కానీ కువా నెంబర్ లో కానీ ఎక్కడ కూడా రెండో నెంబర్ ప్రసక్తి లేదు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఒకటి మౌంటైన్స్ కి సంబంధించిన అంటే పర్వతానికి సంబంధించినటువంటి ఒక ఫోటోని సౌత్ వెస్ట్ లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం పర్వతాలే, అందులో మళ్ళీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేకుండా ఏవైతే పర్వతాలకు సంబంధించిన ఫోటోస్ ఉంటాయో అట్లాంటి ఫోటోలని వాళ్ళు ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ముత్యాలను ధరించాలి. ముత్యాన్ని ధరించాల్సినటువంటి అవకాశము ఉంది. అమ్మాయిలైతే ముత్యాల దండ వేసుకోవచ్చు, అబ్బాయిలైతే ముత్యంతో చేసినటువంటి ఉంగరాన్ని వాళ్ళ చేతికి ధరించవచ్చు. అయితే వీళ్ళు ప్రతి సోమవారము తెల్లని బట్టలు వీళ్ళు ధరించాల్సిన అవసరము ఉంటుంది. ఇంకా వీళ్ళు తెల్లని పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అంటే పాలు కానీ పెరుగు కానీ ఇట్లాంటి పదార్థాలు, తెల్లగా ఉన్నటువంటి పదార్థాలను వీళ్ళు ఎక్కువగా తీసుకుంటే ఈ రెండో నెంబర్ సంబంధించినటువంటి బ్లెస్సింగ్స్ అనేవి వీళ్ళకి రావడం జరుగుతుంది. అయితే జ్యోతిష శాస్త్రానికి న్యూమరాలజీకి చాలా అవినాభావ సంబంధము ఉంది. అంటే న్యూమరాలజీ ఎక్కడ నుంచి కాదు, జ్యోతిష శాస్త్రం నుంచి వేరుపడినటువంటి ఒక శాస్త్రం. అయితే జ్యోతిషం ప్రకారంగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి నెంబర్లకు సంబంధించిన రెమెడీస్, వారి భావాలు, కారకత్వాలు వాటికి కొంచెం బేర్ చేసుకొని ఉండే అవకాశాలు ఉంటున్నాయి. అంటే ఇందులో మనకు యాంటీ నెంబర్స్ ఉంటాయి, మనకి పాజిటివ్ చేసే నెంబర్స్ ఉంటాయి. మనకి యాంటీ నెంబర్స్ ఉన్నప్పుడు కనుక ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు కొంచెము వచ్చేటటువంటి ఫలితాలు వేరేగా వచ్చే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా, న్యూమరాలజీ ప్రకారంగా రెండు బేరీజు వేసుకొని మనము ఎప్పుడైతే ఈ రెమెడీస్ చేసుకుంటామో అప్పుడు మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు మనం చూస్తూ ఉంటాం.